శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. One life, one dream, one passion, traveling. I have come so far because I dare to do what I'm crazy about. So here I am in the search of something new and exciting. నమస్కారం, నా పేరు సంజయ్ మయూరే. మహారాష్ట్రలోని మున్ననా గ్రామంలో ఉంటాను. పోయిన నెల 8వ తారీఖున కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర మీద బయలుదేరాను. ఫిట్ ఇండియా అన్న నినాదంతో ఈ యాత్ర మొదలుపెట్టాను. శ్రీనగర్లోని లాల్ చౌక్ నుంచి ఈ సైకిల్ యాత్ర ప్రారంభించాను. శ్రీనగర్ నుంచి జమ్మూ, జమ్మూ నుంచి పఠాన్కోట్, ఆ తర్వాత లూడియానా, ఢిల్లీ, ఆగ్రా, మథుర, బృందావనం మీదుగా వస్తూ వస్తూ నిన్నటికి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకా హైదరాబాద్ నుంచి బెంగళూరు, మైసూరు మీదుగా కన్యాకుమారి చేరుకుంటాను. ఈ సైకిల్ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి 4 రోజులైంది. ఇది ఇంకా పూర్తి కావడానికి 20 రోజులు పడుతుంది అనుకుంటున్నాను. ఈ సైకిల్ యాత్ర ఉద్దేశం ఫిట్ ఇండియా. ఈ కరోనా మహమ్మారి వ్యాపించి ఉన్న సమయంలో అందరూ భయపడిపోయి ఉన్నారు. ఇటువంటి సమయంలో బలంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం సైకిల్ తొక్కండి. ముఖ్యంగా యువత సైకిల్ తొక్కడం, వ్యాయామం చేయడం చేయాలి. వ్యాయామం ద్వారా బలంగా ఉంటారు, రోగాలకు దూరంగా ఉంటారు, శరీరం దృఢంగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా బుద్ధి కూడా బాగా పనిచేస్తుంది. యువత కనుక ఫిట్గా ఉంటే భారతదేశం కూడా దృఢంగా ఉంటుంది. కాబట్టి నేను యువతకు అందరికీ చెప్పేది ఏమంటే సైకిల్ తొక్కండి. ఇదే నా విన్నపం. దీనికి ముందు నేను 2004లో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్ సమయంలో నేను గ్రీస్ దేశానికి సైకిల్ మీద వెళ్ళాలని సైకిల్ తొక్కుతూ బయలుదేరాను. పాకిస్తాన్ నుంచి వెళ్ళాలని నా ప్లాన్. అయితే వాఘా సరిహద్దులో నన్ను పోనివ్వలేదు. అందుకని వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ నుంచి ఈజిప్ట్కి విమానంలో వెళ్ళాను. ఈజిప్ట్ నుంచి సైకిల్ తొక్కుతూ అల్జీరియా, మొరాకో, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, హాలండ్, పోలాండ్, నెదర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా మీదుగా గ్రీస్ దేశానికి చేరుకున్నాను. గ్రీస్ దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అక్కడ నేను ఒక 4 రోజుల పాటు ఉన్నాను. అక్కడి నుంచి టర్కీ, సిరియా, జోర్డాన్ మొదలైన దేశాలతో 17 దేశాల పర్యటన పూర్తి చేశాను. అప్పుడు ఏథెన్స్లో జరుగుతున్న ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళిన భారతీయ క్రీడాకారులను ఉత్సాహపరచడం కోసం నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ 50-100 మంది భారతీయులు ఉండేవాళ్ళు. నేను స్టేడియంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు స్టేడియంలో భారత్ మాతాకి జై నినాదాలు చేసేవాళ్ళం. అలా భారతమాత గురించి చేసే నినాదాలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగేది. అక్కడ రాథోర్ గారు వెండి మెడల్ గెలుచుకున్నప్పుడు స్టేడియం నిండుగా ఉంది. కానీ మేము 10-15 మంది మాత్రమే ఉన్నాం. నేను అక్కడే ఉన్నాను. అక్కడ జాతీయ గీతం వేశారు. అది విని నాకు రోమాంచనం అయింది. ఈ యాత్రలో నాకు మంచి చెడు రెండు కనిపించాయి. ప్రపంచంలో మంచి ఎలా ఉందో అలాగే చెడు కూడా ఉంది. కొన్నిసార్లు కొన్ని ఎక్కువ కనిపిస్తాయి. అయితే మనం వాటిలో నుంచి మంచినే తీసుకోవాలి. నేను ఇలా సైకిల్ మీద పోతున్నప్పుడు దారిలో నన్ను పట్టుకుని ఆపేసి కొట్టారు. నా దగ్గరున్న డబ్బులు 35,000 రూపాయలు లాక్కున్నారు. సైకిల్ కూడా తీసుకుపోయారు. సైకిల్ ఇండియాది కనుక అది వారికి బరువుగా తోచి దాన్ని వదిలిపెట్టిపోయారు. అలా నాకు సైకిల్ మిగిలింది. సైకిల్లో నేను దాచిన డబ్బులు మాత్రం నాకు మిగిలాయి. అలాగే లండన్లో నేను గురుద్వారాలోకి వెళ్ళాను. అక్కడ నేను జ్ఞానీజీని అక్కడ ఉండవచ్చా అని అడిగితే ఆయన నన్ను నిరభ్యంతరంగా అక్కడ ఉండమన్నారు. నేను అక్కడ డైరీ రాస్తూ ఉండేవాడిని. నాకు అక్కడ అమృత్ సింగ్ అనే సర్దార్జీ కలిశాడు. ఇక్కడ ఎలా ఉంటున్నావు అని అడిగాడు. నేను జ్ఞానీజీ నన్ను ఉండమన్నారని చెప్పాను. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే ఫ్రాన్స్ వెళ్తున్నానని చెప్పాను. అతడు అక్కడ స్నేహితుడితో చెప్పి నాకు వసతి ఏర్పాటు చేశాడు.
ఆ తర్వాత గ్రీస్లో కూడా నేను ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు అమృత్ సింగ్ చేశాడు. ఆ విధంగా నేను భారతదేశంలో పుట్టానని నాకు గర్వంగా ఉంది. ఇక్కడ హిందూ, సిక్కు, మరాఠీ, కేరళ ఎవరైనా సరే అందరూ నాకు సహాయం చేశారు. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, పార్సీలైనా, సిక్కులైనా నాకు సహాయం చేశారు. వారి సహాయం వల్లనే నా యాత్ర పూర్తయింది. ఇలా సైకిల్ యాత్రలు నా జీవితంలో ఎలా మొదలయ్యాయంటే, మొదట నా ఇంట్లో పరిస్థితి కొంత సరిగ్గా ఉండేది కాదు. మా గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఒక గుడి ఉండేది. అక్కడ ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు. అక్కడ వెళ్ళడానికి 5 పైసలతో సైకిల్ అరువు తీసుకునేవాడిని. 5 పైసలు వెళ్ళడానికి, 5 పైసలు రావడానికి ఇచ్చేవాడిని. అక్కడ భోజనం చేసేవాడిని. భోజనం తర్వాత అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడిని. అలా సైకిల్ తొక్కడం అలవాటైంది. అక్కడి నుంచి రకరకాల పోటీల్లో పాల్గొనమన్నారు. నేను పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. అందులో చాలా బహుమతులు గెలుచుకున్నాను. అలా బహుమతిగా వచ్చిన సైకిల్ని వాపస్ ఇచ్చి దానికి బదులు డబ్బు తీసుకుని దాంతో ఇంటి ఖర్చులు తీర్చేవాడిని. ఇప్పటి వరకు నేను సైకిల్ మీద చాలా తిరిగాను. బరోడా నుంచి ముంబై, ముంబై నుంచి గోవా, ముంబై నుంచి నాసిక్ లాంటి అనేక పోటీల్లో పాల్గొన్నాను. అలాంటి చిన్న చిన్న పోటీల్లో చాలా బహుమతులు గెలిచాను. అంతేకాక ఎవరెస్ట్ పర్వతం ఎక్కే బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్, పర్వతారోహణ చేశాను. ఈత పోటీల్లో నేషనల్ స్థాయి దాకా వెళ్ళాను. ఏది చేసినా సైకిల్ తొక్కడం సాధన సాగుతూ ఉండేది. ఉద్యోగం ఇంటర్వ్యూ కూడా నేను సైకిల్ మీదే వెళ్ళాను. సర్వీస్లో కూడా ఎక్కడ పోస్టింగ్ వచ్చినా అక్కడ వరకు 60 కిలోమీటర్లు వెళ్ళడం, 60 కిలోమీటర్లు రావడం, సైకిల్ మీదే ప్రయాణం చేసేవాడు. అందరూ నాతో సైకిల్ మీద ఎందుకు వెళ్తున్నావు, డబ్బులు లేవా అని అడిగేవారు. నేను వాళ్ళని పట్టించుకునేవాడిని కాదు. మీరు ఏం చేయదలుచుకున్నారో దాన్ని గట్టిగా నిర్ణయించుకోండి. ఆ ఆదర్శం కోసం శ్రమించి పనిచేయండి. అలా చేస్తే మీరు చేపట్టిన ఆదర్శాన్ని చక్కగా సాధించగలుగుతారు. దీనికి ముందు జనవరిలో నేను సైకిల్ తొక్కుతూనే నర్మదా నది పరిక్రమ పూర్తి చేశాను. అప్పుడు ఈ కరోనా కూడా ఉంది. 3 నెలల్లో నేను నర్మదా పరిక్రమ పూర్తి చేశాను. అది కూడా చాలా మంచి అనుభవం. ఆ పరిక్రమలో 100 ఏళ్లు పైబడిన 7-8 మంది సాధువుల దర్శనం చేసుకున్నాను. ఆ సాధు సంతుల దీవెనలతో నా పరిక్రమ పూర్తయింది. ఈ రోజుల్లోని యువతరానికి నేను చెప్పేది ఏమంటే, మీరు వీలైనంత ఆటలు ఆడండి, పరుగులు తీయండి, సైకిల్ తొక్కండి, బలంగా ఉండండి. మీరు ఫిట్గా ఉంటే మీ మేధస్సు బాగా పనిచేస్తుంది. మీరు ఫిట్గా ఉంటే భారతదేశం ఫిట్గా ఉంటుంది. అందుకనే ఫిట్ ఇండియా అనే పేరుతో నేను సైకిల్ తొక్కుతున్నాను. త్రోవలో నేను స్కూళ్ళలోకి వెళ్తూ ఉంటాను, స్టేడియంలోకి వెళ్తూ ఉంటాను. అక్కడ అన్ని వయసుల వారితో కలుస్తాను. వారితో నేనేం చెప్తానంటే, నాకు 67 సంవత్సరాలు అయినా నాకు బీపీ, షుగర్ ఏమీ లేవు. కాబట్టి మీరు కూడా సైకిల్ తొక్కండి, క్రమక్రమంగా మీకు కూడా ఆరోగ్యం సరవుతుందని చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా సైకిల్ తొక్కండి, దృఢంగా ఉండండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్తే.